తెలంగాణలో గత 3 రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు సుఖాంతమైంది. ప్రభుత్వంతోటి ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 15 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్న 11% పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే అత్యంత కీలకమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న డిఏలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. కార్మికులు నేటి నుంచి విధులకు హాజరు కావాలని, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు యథావిధిగా నడుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విజయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు సంబరాలు జరుపుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికులు కోరినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో రాకుండా ఉండాలి. కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి. ఇది ప్రజాప్రభుత్వం. తప్పనిసరిగా వారందరితో మాట్లాడి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మీతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన పిదప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి, టీజీఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీకి సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం
అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చర్చల్లో అనుకూలంగా కార్మికులంగా మరి ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంత మేరకు ఒప్పందం జరిగింది. మేము ప్రభుత్వము ఈ రకమైన ఒప్పందానికి భారతీయ మజ్దూర్ సంఘంగా స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము. ముఖ్యంగా పరిష్కరించిన డిమాండ్లు ఏంటంటే 2021 సంబంధించిన ఆర్పిఎస్ 11% ఫిట్మెంట్తో పే రివిజన్ చేయడానికి ఒప్పందం జరిగింది. అదేవిధంగా గత మరి ప్రభుత్వం వదిలిపెట్టిన మరి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కొరకు మరి ఒప్పందం దానికి సబ్ కమిటీ వేసి దాన్ని పరిశీలించి అపాయింట్మెంట్ డే ఇస్తామని దానికి ఒప్పందం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి అనేక బాధలు పడిన ఆర్టీసీ కార్మికులకు మరి యూనియన్ ఒప్పందం కూడా ఈ యొక్క చర్చలో మరి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యూనియన్ ఎన్నికలకు వెరిఫికేషన్ కొరకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇంకా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మరి మేనేజ్మెంట్తో చర్చలు చేయడానికి ఎండి గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన విషయము. అన్ని కార్మిక సంఘాలను ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచి చర్చలకు చేసి సమస్యలను పరిష్కరించినందుకు భారతీయ మజ్దూర్ సంఘ్ మరి యూనియన్ అనుబంధమైన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ధన్యవాదాలు తెలుపుతూ మెయిన్గా 3 అంశాలు ఉండే. అందులో ఒకటి వచ్చేసి పిఆర్సీ, రెండోది వచ్చేసి యూనియన్లకు కార్యకలాపాలకు అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం, మూడోది వచ్చేసి యూనియన్లను అనుమతించడం, అలాగే కార్మికుల ఆకాంక్ష అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్లో విలీనం చేసే ప్రక్రియను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయము. ఇట్లాంటి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి నిజంగానే ఇది ప్రజా పరిపాలన కాబట్టి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను తీర్చడం జరిగింది. సో మేము ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చామో అది ఈ రోజు నుంచి కాలాప్ చేసి ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయం రావడం, దాదాపు 7 సంవత్సరాలు మరి కార్మికులకు ఒక ప్రజాస్వామ్య పద్ధతి అనేది లేకుండా, ప్రజాస్వామ్యమే లేకుండా యూనియన్ రద్దు చేసి గత ప్రభుత్వం కార్మికులపై దమనకాండ చేసి నానా రకాలుగా వేధించిందో మరి అది ఆ యొక్క దమనకాండకి ఈ రోజు బుల్డోజ్ అయింది. బుల్డోజ్ గారి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్యమంత్రి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి, అన్ని విధాల సహకరించిన మంత్రివర్గ సభ్యులు వివేక్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐఏఎస్ మరి ఐపీఎస్ అధికారులు, ఎండి గారు, మా ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తూ వారి స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమ్మెను ఈరోజు ఒక కొలిక్కిదారులో కీలక పదవి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రధానంగా ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరణ, ఇమ్మీడియట్లీ ఎన్నికలు నిర్వహించడము, మరి రేపు భవిష్యత్తులో గెలిచే సంఘంతో నా విలీనం కమిటేసి వీళ్ళ తొందరలో విలీన ప్రక్రియ పూర్తి చేయడానికి అంగీకరించి